నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి ముక్కామల శ్రీధర్ స్వామీజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం అనగానే మనకి మంగళ గౌరీ వ్రతం కూడా ప్రత్యేకించి చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు చేయాలంటారు? అసలు స్త్రీలు ఉపాసించాల్సింది మంగళగౌరీ దేవుని తల్లి. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అని ప్రమాణం చేసి వివాహం చేసుకుంటాడు ఏ పురుషుడైనా సరే. దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారు అంటే అది ప్రశ్నార్థకంగానే. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ఇచ్చిన స్థానం ఏమిటి? నాలుక పైన ఇచ్చాడు ఆయన. అంటే సరస్వతీదేవిని ఆయన ఎప్పుడు పొగుడుతుంటాడు అంటే నువ్వు మంచిదని ఇట్లా. అంటే ఒక నాలుగుతోనే నోటితోనే గొప్పదిగా మాట్లాడుతుంటాడు. అలాగే విష్ణుదేవుడు ఎక్కడిచ్చాడు? ఒక హృదయం. నువ్వు నా లోపల ఉన్నావు, నేను ప్రేమగా చూసి బయటికి ఏం ప్రదర్శించడానికి కాళ్ళు ఒత్తించుకుంటూ ఉంటాడు. పరమేశ్వరుడు భాగాన్ని ఇచ్చేసాడు. శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు, ఈశ్వర అంటే ఈశ్వరుడు, ఈశ్వరి అంటే ఈశ్వరు అమ్మవారు, శివ అంటే శివుడు, శక్తి అంటే అమ్మవారు. అంటే నామంలో రూపంలో కూడా భేదం లేనటువంటి స్వామి ఎవరు అంటే పరమేశ్వరుడు. అన్యోన్య దాంపత్యానికి మూలకారకులు ఎవరంటే గౌరీశంకరులే. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అనేటువంటి సంపూర్ణమైనటువంటి సూత్రాన్ని పాటించేటువంటి ఏకైక దంపతులు ఎవరంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులే. అందుచేత వాళ్ళని విడదీయరానటువంటి బంధం అనమాట. పూర్వం అంతా కూడా మగవాళ్ళందరూ కూడా ప్రణవ పంచాక్షరి మహామంత్రం, ఆడవాళ్ళందరూ కూడా భార్యలందరూ కూడా గౌరీ పంచాక్షరి మహామంత్రం జపం చేసేవారు. వాళ్ళు ఎప్పుడు అన్యోన్య దాంపత్యం. ఇటీవల కాలంలో చూడండి, రోజు గొడవే, దారుణం, ప్రతిరోజు గొడవే. ఇప్పుడు పెళ్ళైన మరుసటి రోజే విడిపోతున్నారు. గొడవ లేని రోజు ఉండట్లేదు, విడిపోతున్నారు. ఎన్ని విడాకుల కేసులు మనం రోజు భయంకరమైన విషయాలు వింటున్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటి? కనీసం పిల్లలు ఉన్నారు ఉండాలని ఉపాసన లేదు. ఇక్కడ ఏం చేయాలి? అసలు ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏం చేస్తామంటే, ఆడపిల్ల పుట్టిన వెంటనే మనం సాక్షాత్ అమ్మవారిగా భావన చేయడమే కాకుండా ఆ అమ్మాయిని అమ్మవారిగా అలంకరించుకుని చూసుకుంటాం మనం. మువ్వల పట్టేలు, తర్వాత పట్టులంగాలు, వడ్డాణాలు, ఆహారాలు, మంచి బొట్లు, తిలకాలు అన్ని పెట్టి చాలా చక్కగా సాక్షాత్ అమ్మవారి నడుస్తుంటే ఆ పిల్ల అసలు లక్ష్మి తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అట్లా చూసుకోవడమే కాకుండా అమ్మాయి పెద్ద మనిషి అయిన దగ్గర నుండి ఏ పూజ చేస్తారు? గౌరీ పూజ. అవును, పెద్ద మనిషి గౌరీ పూజ చేస్తారు. అలాగే పెళ్లి కుదిరింది, గౌరీ పూజ. అలాగే పెళ్లి కూతురు చేశారు, గౌరీ పూజ. అలాగే వివాహానికి వెళ్ళబోతున్నారు, గౌరీ పూజ. వివాహ విషయంలో మళ్ళీ మాంగళ్యానికి దంపతులతో పూజ చేస్తారు, మాంగళ్య గౌరీ పూజ. అలాగే మరి ఫస్ట్ నైట్ అప్పుడు దంపతులతో చేయిస్తారు, మంగళగౌరీ పూజ. నిజమే కదా. వివాహ సమయంలో ఇంకా ఇప్పుడు మర్చిపోయారు అందరూ, వివాహ సమయంలో పురోహితుడు వరుడికి అంటే పెండ్లి కుమారుడికి శివపంచాక్షరి మహామంత్రాన్ని, వధువుకి అంటే పెళ్లి కూతురికి గౌరీ పంచాక్షరి మహామంత్రం ఉపదేశిస్తాడు. ఆ సమయంలో వీళ్ళిద్దరికి ఈ గౌరీ శివ పంచాక్షరుల అంటే జీవితకాలం అర్హత ఉన్నట్టు చేయాలి, జపాలు చేయాలి, అర్హత పొందేస్తారు. అలాగే ఈ ప్రకారంగా గౌరీ పూజ చేయించడం కాకుండా మరి కొత్త అత్తవారింట్లో అడుగుపెట్టింది గౌరీ పూజ. తర్వాత అట్లానే మరి ఎప్పుడు చూసుకోండి గడప గౌరీ అని, తర్వాత అలా శ్రావణ గౌరీ అని. ఏ వ్రతం కానీ ఏ నోము కానీ ఎవరికి సంబంధించినటువంటిది ఉంది అంటే గౌరీదేవికి సంబంధించినటువంటివి ఉన్నది. ఏ ఇల్లాలైనా సరే అన్యోన్య దాంపత్యం కొరకు, భర్త ఆరోగ్యం కొరకు, తర్వాత కుటుంబ సౌఖ్యం కొరకు, సుఖ సంతోషాలతో ప్రశాంతంగా దాంపత్య జీవనం కొనసాగించడం కోసం ఎవరిని ఉపాసించాలంటే గౌరీదేవిని ఉపాసించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళ గౌరీదేవిని ఉపాసన చేస్తారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఆ అమ్మాయితో
ప్రత్యేకంగా నోము నోయిస్తారు. మంగళగౌరి పూజ. మంగళగౌరి వ్రతం. మంగళగౌరి వ్రతం ఇన్ని సంవత్సరాలు నోచుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉంటుంది. అలాగా 5 సంవత్సరాల పాటు ఈ యొక్క మంగళగౌరి నోములు వహిస్తారు. అందుచేత చూడండి ఇక్కడ ఇది ఎవరైనా చేయవచ్చంట. అందరూ చెయ్యాలి. చెయ్యవచ్చా కాదు, ఇవన్నీ తప్పించుకునే మాటలే తప్పించి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ప్రధానంగా మనం ఉపాసించాల్సింది లక్ష్మీ గణపతి, శచీ పురంధరాభ్యాం, అరుంధతి వశిష్టాభ్యాం, లక్ష్మీనారాయణాభ్యాం, ఉమామహేశ్వరాభ్యాం, తర్వాత వాణి హిరణ్య గర్భాభ్యాం, మాతాపితృచరణ కమలేభ్యో, గ్రామదేవతాభ్యో నమ, వాసుదేవతాభ్యో నమ, స్థానదేవతాభ్యో నమ, కులదేవతాభ్యో నమ. వీళ్ళని ప్రధానంగా ఆరాధించాలి. వీళ్ళు వదిలిపెట్టడానికి లేదు, వాళ్ళు విశేషంగా ఉపాసించాలన్నమాట. మిగిలిన వాళ్ళందరికీ మీకు ఇష్టదైవాలు వాళ్ళు వీళ్ళు వేరే కదా. అందుకే ఒకప్పుడు అసలు ఏముండేవి కాదు, ఎంత ఆనందంగా ఉండేవారు. ఒకే కుటుంబంలో, అంటే ఒకే ఇంట్లో, కుటుంబంలో కాదు, ఒక ఇంట్లో 5 తరాలు చూసేవాళ్ళు. ఒక్క జనరేషన్ కూడా చూడలేకపోతున్నాం. మొగుడు ఉంటే పెళ్ళం ఉండదు, పెళ్ళం ఉంటే మొగుడు ఉండడు. పిల్లలు కూడా హాస్టల్లోనే ఉంటున్నారు. మొగుడికేమో ఒక ఊర్లో ఉద్యోగం, పెళ్ళానికేమో ఒక ఊర్లో ఉద్యోగం, ఓ పిల్లేమో ఒక హాస్టల్, పిల్లాడేమో ఇంకో హాస్టల్. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయా, కలిసి ఉన్నాయా? ఒక్క ఇంట్లో చూపించండి నాకు, కనీసం 3 జనరేషన్లు కలిసి ఉన్న ఇల్లు చూపించండి. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఇంపాసిబుల్. 5 జనరేషన్లు ఉండేవి మినిమం. పూర్వం ఏం చెప్పేవాళ్ళు, ఒక ఇంట్లో 3 పొయ్యిలు వెలిగిందంటే సంసారం బూడిద పాలైపోతుంది అని. అంటే అర్థం ఏంటి? 3 పొయ్యిలు ఉండడం అంటే 3 పొయ్యిలు ఇంట్లో పెట్టకూడదని కాదు, అంటే విడిపోకూడదని అర్థం. అత్తగారు మామగారు పొయ్యి, పెద్ద కొడుకు పొయ్యి, చిన్న కొడుకు పొయ్యి, 3 పొయ్యిలు విడిపోయిన సంసారం విడిపోయి. 3 పొయ్యిలు ఎప్పుడైతే, అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గురువుగారు, ఒకే ఇంట్లో 3 పొయ్యిలు పెట్టకుండా ఎవరి పొయ్యి వాళ్ళు సెపరేట్ గా ప్రత్యేకంగా కాపురం. ఇంకా నాశనం కదమ్మా, అది నిజం. ఇంకా నాశనం కదా. ఇప్పుడు ఒకే కుటుంబంలో చక్కగా వంట వండుకొని తిన్నంతసేపు మనం 10 రూపాయలు దాచుకున్నాం. నెలకు 5 లక్షల రూపాయలు ఉద్యోగం చేసేవాడు ఎన్ని ఎకరాల భూమి తను డబ్బు సంపాదించే కాలంలో కొన్నాడో చెప్పండి నాకు. మరో ఏటా భూమి కొనేవాళ్ళు. ఏంటి ఇంతమంది పిల్లల్ని పోషించుకుంటూ ఇన్ని తరాలని ఒక ఇంట్లో పెట్టుకుంటూ, అందుచేత ఖర్చు పెరిగిపోతుంది అనమాట. ఎంత వస్తుందా ఇంకా పనివాళ్ళు పెరిగిపోతారు, ఖర్చు పెరిగిపోతుంది, అవన్నీ పెరిగిపోతాయి. ఏముండదమ్మా. అంచేత కలిసి ఉంటే కలదు సుఖం అనేది సామాన్యమైన మాట కాదు. అయితే మంగళగౌరి వ్రతం చేయడం ద్వారా అందరూ కలిసి ఉంటారు. అందరూ కలిసి ఉంటారు. చూడండి, ప్రత్యేకంగా ఏ క్యాలెండర్లో అయినా సరే బ్రహ్మ సరస్వతులు విడిగా ఉంటారు తప్పించి వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారా? ఎప్పుడైనా కనబడ్డారా? లక్ష్మీనారాయణ 3 పేళాలు ఇద్దరే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? రతి మన్మధులు ఉన్నారా? అష్టసిద్ధులు ఉన్నారా? లేరు. పోనీ బ్రహ్మదేవుడు పక్కన సరస్వతి ఉంటుందా? ఉండదు. అలాగే శివ కుటుంబం తీసుకోండి, ఒక్క శివ కుటుంబం మాత్రం ఎప్పుడు కలిసే ఉంటుంది. స్వామివారు ఒళ్ళు అమ్మవారు, కుడి తొడ మీదేమో స్వామివారి కుడి తొడ మీద గణపతి, అమ్మవారికి ఎడమ తొడ పైన కుమారస్వామి. వాళ్ళ వాహనాలు, వాళ్ళకి ఏం వైరం ఉందా? లేదు. రుద్రగణం. వాళ్ళు ఏమైనా ఆడంబరాలు పోయారా? పోలేదు. సామాన్యమైనటువంటి కుటుంబం కలిగి కూడా అష్టైశ్వర్యాలున్న లక్ష్మీదేవి కుటుంబం లేదు. విద్యావంతుడైనటువంటి బ్రహ్మదేవుడు సరస్వతి కొడుకున్న ఫ్యామిలీతో లేడు. నిరాడంబరుడైన శంకరుడు మాత్రమే గౌరీదేవితో, తన బిడ్డలతో, తన పరివారంతో, తన వాహనాలతో చక్కగా ఉన్నటువంటి స్వామి ఎవరంటే స్వామి శివుడు. అందుచేత అటువంటి శివ కుటుంబం కళకళలాడుతుందంటే ప్రధాన కారణం ఎవరు? మంగళగౌరి. ఇల్లాలి వల్లే ఇల్లు ఆనందంగా నిలబడుతుంది. అందుచేత ఇల్లాలు గౌరీ స్వరూపమై ఉండాలంటే, దంపతులు అన్యోన్యంగా ఉండాలంటే, కుటుంబం సుఖ సౌఖ్యాలతో ఉండాలంటే, కుటుంబాలు అందరూ కలిసి ఉండాలంటే గౌరీ పూజే. ఒక ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్తూ ఉంటారు కదా గురువుగారు, మరి గౌరీ పూజ చేసుకునేవారు ఖచ్చితంగా ఆచరించవలసిన ఒక జపం హ్రీం. హ్రీం హ్రీం అనే బీజాక్షరం. హ్రీం 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 ఒక్క అక్షరం చాలు.
సరిపోతుంది. అది జపం చేసుకుంటూ భువనేశ్వరి బీజం అంటాను నేను. ఆ మంగళవారం శక్తి ప్రణవం అంటారు దీన్ని. ఆ రోజు మొత్తం అది జపించు. రోజు జపం చేసుకోవడం చక్కగా. అందుచేత అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని ఉపాసించాడు? గౌరీదేవిని. అవును. ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఇప్పుడు చూడండి పాపం వాళ్ళు కావాలని విడిపోరు, పరిస్థితులను బట్టి విడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చేత భర్త చోట, భార్య చోట, పిల్లల చోట, అలా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే కుటుంబం అంతా కలవాలంటే గౌరీ పూజ చేస్తే కలిసిపోతారు. అబ్బా, అద్భుతమైన విషయ పరిజ్ఞానం గురుగారు, ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. మంగళ గౌరీ వ్రతం మరి ఎందుకు చేస్తాం, ఎవరెవరు చేయాలి, అందరూ ఎందుకు చేయాలి, ఖచ్చితంగా మనం జపించవలసిన మంత్రం ఏమిటి, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించి చక్కటి ఉపదేశాన్ని కూడా ఇచ్చారు కదా గురువుగారు. మరి ఎన్నో రకాల ఫలితాలు ఈ మంగళ గౌరీ వ్రతం వల్ల ఉన్నాయనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే ఎంతోమంది గురువుగారిని సంప్రదించాలని అడుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కాముల పీఠాన్ని సందర్శించినట్లయితే గురువుగారు కూడా మీరు కలవవచ్చు. నమస్కారం.